వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. విశాఖ ముదరవాడ వద్ద కేఎంఆర్ ఇంటర్ కాలేజ్ విద్యార్థులకు ఎంసెట్ ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి వాళ్ళ అకాడమిక్ ఇయర్ ప్రశ్నార్థకంగా మార్చారు. అయితే దీని మీద ఆర్ఐఓ వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఎందుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఏబీవీపీ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు ఆర్ఐఓ ఆఫీస్ ముందు ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఏబీవీపీ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి ప్రధానంగా ఎందుకు ఆ కేఎంఆర్ కాలేజీకి వీళ్ళు తొత్తులుగా మారాలి, ఎందుకు, ఏం జరిగింది? అయితే కేఎంఆర్ కాలేజీకి కాదు, మన ఆర్ఐఓ గారు ఎవరైతే విశాఖపట్నం ఆర్ఐఓ గారు ఉన్నారో ప్రతి కార్పొరేట్ కళాశాలకి కూడా తొత్తుగా మారారు. దానికి వెనకున్న నిజాలు అన్ని కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు కేఎంఆర్ లాంటి ఒక కాలేజీ పిల్లలకి ఫేక్ హాల్ టికెట్ ఇచ్చే దుస్సాహసానికి వెలుగొట్టింది అంటే దాని వెనక ఉన్న అంతరార్థం ఏంటి? ఈ రోజు ఈ ఘటన జరిగి 5 రోజులు కావస్తున్నా కూడా ఆర్ఐఓ గారు ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు? ఒక ఫేక్ హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ పంపించినప్పుడు వాళ్ళ విద్యార్థులకి ఏ మాత్రం కూడా ఐడియా లేకుండా వాళ్ళు వెళ్ళారు. అయితే దీన్ని ఒకవేళ కన్సిడర్ చేస్తే విద్యార్థుల మీద క్రిమినల్ కేసులు పడే అవకాశం కూడా ఉంది. అటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలి అనుకుని చూసిన కేఎంఆర్ కాలేజీ యొక్క వెనకాతలు ఎవరున్నారు? ఆర్ఐఓ గారు దీనికి సమాధానం చెప్పాలి. తక్షణమే కేఎంఆర్ కాలేజీ అండర్లో ఉన్న 3 క్యాంపస్ల గేట్లకు కూడా తాళాలు వేసి వాళ్ళ అనుమతులను రద్దు చేసి ఆ క్యాంపస్ను సీజ్ చేయాలి. ఎవరైతే ఆ యాజమాన్యం ఉన్నారో, ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ డీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? ప్రధానంగా మీ నిరసనకి ఎందుకు ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇక్కడ ఆర్ఐఓ ఆఫీస్ ముందర నిరసన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే మధురవాడ పిఎంపాలెం పరిధిలో ఉన్న కేఎంఆర్ కళాశాలలో ఎవరైతే విద్యార్థులు 5 విద్యార్థులకి ఫేక్ హాల్ టికెట్లు ఫోర్జరీ చేసి ఇచ్చారో ఆ విద్యార్థులు ఆ ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు తీసుకెళ్లిన హాల్ టికెట్లు ఫోర్జరీ చేసిన ఫేక్ హాల్ టికెట్లని నిర్ధారణకు వచ్చింది. అప్పటికప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేఎంఆర్ కళాశాల మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం వెలుగులోకి వచ్చి 5 రోజులు అవుతున్నా సరే ఇప్పటికి కూడా మన ప్రాంత ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో మురళీధర్ గారు ఇప్పటికి వచ్చి తగిన చర్యలు తీసుకోకపోవడం ప్రశ్నార్థం. ఎందుకు కార్పొరేట్ కళాశాలకు మీరు తొత్తుగా మారుతున్నారని చెప్పి తొత్తుగా మారారు, ఇలాంటి కార్పొరేట్ కళాశాలన్నింటిలో ఎందుకు వెనకేసుకొని వస్తున్నారని చెప్పి ఈరోజు విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికిప్పుడు కేఎంఆర్ కళాశాల మీద వెంటనే కేఎంఆర్ కళాశాలతో పాటు సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేట్ కళాశాలల మీద తగిన చర్యలు తీసుకొని ఇలాంటి యొక్క దుస్సాహసాలు ఇక మీదట ఒడిగట్టకుండా ఉండడానికి ఆర్ఐఓ గారు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షాన విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తుంది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఆర్ఐఓ గారికి, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక మీదట ఎవరైనా విద్యార్థుల జీవితాలతో చలగాటాలు ఆడాలి అనుకుంటే విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా మా యొక్క నిజస్వరూపం, మా యొక్క ఉద్యమ రూపం మీరు చూస్తారు అని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ హెచ్చరిస్తుంది. ఫేక్ హాల్ టికెట్ ఇచ్చి వాళ్ళు మోసం చేయాల్సిన అవసరం అయితే ఎందుకు వచ్చింది? దీని మీద ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తుంది? ఏదైతే కేఎంఆర్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల దగ్గర ఫీజు తీసుకున్నప్పటికీ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో లాస్ట్ మినిట్లో ఫీజు కట్టలేదని చెప్పేసి అప్లై చేసినప్పటికీ అప్లై అవ్వకపోతే ఆ విద్యార్థుల మీద ఫీజు కట్టలేదని చెప్పేసి ఆ కాలేజ్ మేనేజ్మెంట్ చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం కాలేజ్ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి ఏబీపీ సూచిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే విద్యార్థులకి సరైన న్యాయం జరగాలని చెప్పేసి ఏబీపీ చెప్తూ, అదేవిధంగా కాలేజ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కేసు పెట్టి వాళ్ళని ఆరోపించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఇదే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ విశాఖ ఈ ఆర్ఐఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పొరేట్ కళాశాలకి అయితే తొత్తుగా వ్యవహరిస్తున్నారు. అదే కోణంలో అయితే కేఎంఆర్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అనుమతులను రద్దు చేయాలి అని చెప్పి ఏబీవీపీ అయితే డిమాండ్ చేస్తుంది. అయితే ఈ 5 స్టూడెంట్స్ కి ఎంసెట్ హాల్ టికెట్లు అప్లై చేయకపోగా ఫేక్ హాల్ టికెట్లు అయితే ఇచ్చారు. వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయితే నాశనం చేశారు. వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అయినప్పటికీ కూడా ఈ ఆర్ఐఓ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? కంపల్సరీగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని కఠినమైన చర్యలు అయితే చేపట్టాలని చెప్పి ఏబీవీపీ అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మూర్తితో శివరామ్ కృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.